హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ తోటకూర ఫ్రై అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసిన వీడియో మిస్ అయింది. పోపులు కొంచెం వేగిన తర్వాత ముందే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూర వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేయడం వల్ల వాటర్ వచ్చి తోటకూర బాగా వేగదు. నూనెలో వేయించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలండి. తోటకూర ఉప్పుగానే ఉంటుంది. కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి తోటకూర ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి తోటకూర ఫ్రై. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.